ఆదివారం పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద గోదావరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజును కలిసి ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరును మార్పు చేయాలని, గోదావరి బందర్ని సెంటిమెంట్ని గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సానుకూలంగా స్పందించి సుముఖతను వ్యక్తపరిచారు. మన ప్రాంతం గోదావరి ప్రాంతమని, గోదావరి సంస్కృతి మనలో ఇముడుకొని ఉందని, ఆ సంస్కృతిని గౌరవించాలని, గోదావరి సెంటిమెంట్ గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గోదావరి జిల్లా సాధనకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకి గోదావరి సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి సాధన సమితి నాయకులు రాజన సత్యనారాయణ, షేక్ ముస్తఫా, బొబ్బర్ రాజ్ పాల్, అలాగే రావూరి కృష్ణ, కుమార్, పాతూరి అంబేద్కర్, బాదరాల నరేష్, ముప్పిడి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాస్, నిట్టా రామ్కోర, అందుగల శ్యామ్ సురేంద్ర, బైగాని తేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మనం గోదావరి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గోదావరి అనేటువంటి ఒక నామకరణం మన జిల్లాకు ఉండాలి. అలాగే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గోదావరి ఖచ్చితంగా మన గోదావరి పేరు మీద ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఇష్యూని సీఎం గారి దృష్టిలో పెడతాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము మెమోరాండాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. రేపు ఖచ్చితంగా అంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన గోదావరి జిల్లాకి సంబంధించి ఇది ఒక గోదావరి నామకరణం ఉంటే మనకి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా